తెలుసుకున్నాం. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? దేవుడు ఏం మాట్లాడినాడో జ్ఞాపకం ఉందా? హల్లెలూయా. దేవుడు ఏం మాట్లాడినాడో జ్ఞాపకం ఉన్నదా? 77వ కీర్తనలో ఏ వాక్యం దేవుడు మనతో మాట్లాడినాడో జ్ఞాపకం ఉన్నదా? నేను వెలుగెత్తి దేవునికి మొరపెడుతున్నాను, ఆయన మనవి చేయుదును. దేవుడు నాకు చెవియగు వరకు నేను వెలుగెత్తి మనవి చేయదు. హల్లెలూయా. ఇందులో 3 విషయాలను మనము చూస్తున్నాం. హల్లెలూయా. ఇంకా మిగతా విషయాలు కూడా చూసాం. ఆ రోజు దగ్గర 5 విషయాలు మనము చూస్తున్నాం. అయితే వెలుగెత్తి మీరు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది మీ జీవితంలో? 103వ కీర్తన ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. జనవరి చివరి నెలలో చివరి వారంలో ఉన్నాం మనం. ప్రియులారా, దేవుడికి వెలుగెత్తి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ జీవితంలో ఏమి చేస్తున్నాడో నీవు జ్ఞాపకము చేసుకున్నాము. 2వ వచనంలో చూడండి, ఆయన అంటున్నాడు, నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకుము, నీ దోషములన్నిటిని క్షమించువాడు, హల్లెలూయా, ఈ సంకటములన్నీ కుదుర్చువాడు. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, ఆయన అనగా ఎవరు? యేసు ప్రభు చేసిన ఉపకారములో దేనిని మరవకుము. నువ్వు వెలుగెత్తి ప్రార్థన చేసినప్పుడు నీ జీవితంలో ఏమి జరిగింది? హల్లెలూయా. ఏమైనా అద్భుతం జరిగిందా ఈ వారంలో మీ జీవితంలో? ఏదైనా సూచ్యక్రియ మీ జీవితంలో జరిగిందా? వెలుగెత్తి ప్రార్థన చేస్తున్నారా? నేను వెలుగెత్తి ప్రార్థన చేసినప్పుడు నా జీవితంలో 3 విషయాలు జరిగింది. వెలుగెత్తి ప్రార్థన చేస్తున్నారా? 21వ తారీఖున వచ్చినారు, చాలా మంది వచ్చినారు. ఆ రోజు ఏమైనా అద్భుతం జరిగిందా మీ జీవితంలో? సంతోషం కలిగిందా? ఇక్కడ అంటున్నారు కదా, సంతోషం కలిగిన వారు కీర్తనలు పాడుతూ దేవుని స్తుతించాలి. నా ప్రాణమ ఎవరు చేసిన ఉపకారంలో దేనిని మరొకమని అంటున్నాడు. అక్కడ ఆయన పరిశుద్ధ నామమును సన్నతించమంటున్నాడు. ఇవన్నీ ఇక్కడ చూసినట్టయితే ఆయన మేలుతో నీ హృదయం తృప్తిపరిచినాడు. వాళ్ళు తృప్తిపరిచినాడు లేదా? వచ్చిన వాళ్ళకి ఎంతమందికి సంతోషం కలిగింది? హల్లెలూయా. సంతోషం కలిగిందా లేదా? బాధ కలిగిందా? సంతోషం కలిగింది. ఆయన చేసిన మేళ్లలో నన్ను దేనిని మరవకమంటున్నాడు. మేలుతో నీ హృదయం తృప్తిపరచుటకు ఆయన ఉన్నాడు. నీతి క్రియలను జరిగించు బాధింపబడిన వారి అందరికీ న్యాయము చేసేవాడు. న్యాయము చేస్తాడు ఆయన. ఈ బాధలు దుఃఖములను అన్నింటినీ నీకు సహాయం చేయవాడు. మన పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఉండగా నీకు భయం ఎందుకు, దిగులెందుకు? నీ దోషములన్నీ క్షమిస్తాడు. ఆయనందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాడు. అధికముగా ఉన్నది. మరి ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక గత సంవత్సరంలో పొందలేనటువంటి దీవెనలు, గత సంవత్సరంలో పొందినటువంటి దీవెనలు ఇక మీదట ఈ సంవత్సరంలో పొందుతావని నేను విశ్వసించవలసి ఉన్నది. ప్రియులారా, అలానాడు మరి కైసరుకు మరి పన్ను కట్టాల్సి ఉన్నది. నువ్వు కట్టలేవేమో, ఈ సంవత్సరం కట్టు, నీకు దీవెన కలుగుతుంది. గత సంవత్సరం నువ్వు కట్టినవేమో, ఈ సంవత్సరం కట్టలేకపోతున్నావు, దేవుణ్ణి అడుగు ఇస్తాడు. గత సంవత్సరం నువ్వు పన్ను కట్టడం ద్వారా, అన్నిటి చక్కగా కట్టడం ద్వారా నీ జీవితంలో ప్రతిదీ మేలు పొందుకున్నావేమో, ఈ రోజు కూడా నువ్వు మేలు పొందుకున్నావని జ్ఞాపకం చేస్తుంది. ఆయన అంటున్నాడు, భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. పరిశుద్ధ నామమును సన్నతిస్తున్నావా? ప్రతి విషయంలో దేవుని సన్నతించాలి. వెలుగెత్తి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ జీవితంలో అద్భుతం జరగాలి. మరి నేను వెలుగెత్తి ప్రార్థన చేసినాను, కరెక్ట్గా 3 రోజులు మంచిగా ఉన్నాను. 21వ తారీఖు కూడా మంచిగా ఉన్నాను. ఆ రాత్రి ప్రభు నన్ను శోధించింది. ఆ రాత్రి పట్టుకున్నదంటే నిన్న రాత్రి వరకు సాతాను శోధిస్తున్నది. మా కుటుంబంలో సాతాను జొరబడి ఉన్నది, సంఘంలో జొరబడి ఉన్నది. వెలుగెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు విడుదల అనుగ్రహిస్తుంటాడు. సైతాను జొరబడి ఉన్నది, సాతాను విరగొడుతున్నాను. బుధవారం రోజున మీరు ఫంక్షన్కి వచ్చారు, ఆ రాత్రి దేవుడు బయలుపరిచి ఉన్నాడు. గురువారం రోజున సైతానుడు తనడు మరి భయంకరమైన నొప్పి ఇంట్లో వాళ్ళకు. ఆ రాత్రి నేను తినే కంచంలో మరి కన్నీళ్లు పడుతున్నాయి, తెలిసిన బాధ, మరి ఆడవాళ్ళు పడుతున్న బాధ, ఆ నొప్పి. మా రాజు మా ఉదయ గారు బాధపడుతున్న నొప్పిని 2 రోజులు ఆమె చెప్పుకోలేని బాధ. ఆ యొక్క వెలుగెత్తి ప్రార్థన చేస్తున్నాను. ఆ రాత్రి కూడా నేను ప్రభు నాకు తెల్లవారి దేవుడు చూపించాడు. ఎక్కడి నుండైతే వచ్చిందో ఆ సాయితాను వాళ్ళ కుటుంబానికి వెళ్ళి శోధించింది. వాళ్ళు సాష్టాంగకరం దేవుడి మందిరంలో వచ్చి తల్ల నేలకు ముక్కు రాయాలని ప్రార్థన చేసిన వెలుగెత్తి ప్రార్థన దేవుడు సూచక్రియ. ఆ రోజు 3 నెలలు కూడా బండి పంక్చర్ ఉన్నా కానీ నేను గాలి కొట్టుకొని నడుపుతున్నాను.
రాత్రి దేవుడు శోధించినాడు, కానీ ఆ దేవుడు నుండి కూడా విడుదల అనుగ్రహించాడు. అన్ని పకడ్బందీగా సైతాన్ని ప్లాన్ చేసినా కానీ యెహోవా నామమున ప్రార్థన చేయంగా ప్రతిదీ విడుదల కలుగుతుంది. హల్లెలూయా. యెహోవా అద్భుతం చేయలేదా? అద్భుతం చేసిన కానాను దేశంలో అద్భుతం చేసినాడు. నీ జీవితంలో నా జీవితంలో కూడా అద్భుతం చేశాడు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకమని అంటున్నాను. ఆయన సంకటములన్నీ కూడా కుదుర్చువాడు, అన్ని కూడా సరిచేసేవాడు, సమాధానం అనుగ్రహించేవాడు, నెమ్మది అనుగ్రహించేవాడు. ఆయన నీతి క్రియలు జరిగించేవాడు, బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకును తన మార్గమును తెలియజేసినట్టుగా ఇశ్రాయేలు వంశంలోను తన క్రియలను కనపరచున్నట్టుగా యెహోవా దయాదాక్షిణ్యమును దీర్ఘశాంతను కృప సమృద్ధిగా మీకు అనుగ్రహించును. ఎల్లప్పుడూ సంతోషంలో అనుగ్రహిస్తాడు ఆయన అందు భయభక్తులు కలిగిన వారికి. మరి మీ జీవితంలో కూడా దేవుడు శాంతిని, సమాధానమును, భయభక్తులు కలిగిన మీ జీవితంలో, విశ్వాస జీవితంలో మనం వెళ్తున్నప్పుడు అనేకమైన శ్రమలు, ఇబ్బందులు వస్తున్నప్పుడు దేవుడు మనకు తోడుంటాడు. అలనాడు షడ్రక్ మెషక్ అభ్యర్థులకు ఏ విధంగా తోడున్నాడో మనకు కూడా తోడుంటాడు. ఈ రోజు మనం ఈ పట్టణముని మనం కట్టాలా, సంఘమును కట్టాలని ఉన్నది. మరి అనేకమైన ఆటంకాలు వస్తున్నాయి, అనేకమైన శ్రమలు వస్తున్నాయి, అనేకమైన ఇబ్బందులు వస్తున్నాయి. ఒకరు కూడితే ఒకరు కూడుతున్నారు, ఒకరు కూడలేకపోతే ఒకరు మాట ఇస్తున్నారు, మాట తప్పుతున్నారు. సేవకుడు ఎంతో బాధపడుతున్నాడు, ఎంతో బలిపీఠం దగ్గర చెప్పుకోలేని బాధ, తన ఇంట్లో బాధ, కుటుంబ పరిస్థితులు, బంధువుల పరిస్థితులు, జర్నీల పరిస్థితులు అన్ని కూడా తలం చుట్టూ మైండ్లో తిరుగుతుంటే కొన్నిసార్లు సమయం కూడా సరిపోకుండా ఉంటుంది. ఎన్ని రోజులు ప్రాధాయపడ్డాడండి, ఎన్ని రోజులు మందిరం కొరకు ఎదురు చూస్తున్నాడు. మనమందరం కూడా వెలుగెత్తి ప్రార్థన చేయాలా. సేవల కుటుంబం కొరకు ప్రత్యేకంగా మీరు ప్రార్థన చేయాలా. తెల్లవారు పెందలకడాలు ఇవ్వగానే దేవుని సేవకుల కొరకు మీరు ప్రార్థన చేయాలి, మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలా. సమయం దొరికినల్లా కూడా ప్రతి కుటుంబంలో కూడుకొని దేవుని స్తుతించాలా. దగ్గరున్న వాళ్ళు మీరు పక్కన ఉన్న వాళ్ళు కూడుకోవాలా. మీరు ప్రత్యేకంగా అరగంటలో 10 నిమిషాలు లేకుంటే మీరే ఫోన్లో ప్రార్థన చేసుకోవాలా. సంఘం గురించి ప్రార్థన చేయాలి, సేవకుల గురించి ప్రార్థన చేయాలా. వెలుగెత్తి ప్రార్థన చేసిన మీ కుటుంబంలో అద్భుతంలో చూస్తారు. దేవుని సేవకుని ద్వారా కూడా మీరు పొందుకుంటారు. ఆయన ప్రవచించిన ప్రతి వాక్కుని మీరు పట్టుకున్నట్లయితే మీ జీవితంలో ఖచ్చితంగా అద్భుతం పొందుకుంటారని ఈ రాత్రికాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియుల. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించే వారిగా ఉండాలా. అలా మన హృదయంలో మనం ఏది తలంచుతున్నామో అది దేవునికి తెలుసు. మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పని కూడా ఫలితం పొందలేకపోతున్నామేమో, ఫలితం పొందేది ఒక రోజు వస్తుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియుల. ఎన్ని శక్తులు మనకు ఆటంకం వచ్చినా కానీ భార్య భర్తల మధ్యలో నెమ్మది లేకుండా చేస్తున్నది. వీటి నుండి విడుదల కలగాలంటే మనం దేవుణ్ణి ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసినప్పుడు. మొన్న రాత్రి శుక్రవారం రాత్రి కరెక్ట్గా 12:01 నాకు ఫోన్ వచ్చింది కర్నూలు నుండి. ఒక సేవకుడు కూడా ఫోన్ చేశాడు. ముట్టుకుంటే మాసిపడగా ఒక స్త్రీ పురుషుడు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. నిజంగా నేను జరిగినది జీవితంలో నేను చూసిన వాళ్ళని. ఆ స్త్రీ పెళ్ళయినది దాదాపు ఒక 20 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు మా దగ్గరికి ప్రార్థన గురించి ఫోన్ చేసేవాళ్ళు. మధ్యలో ఏమైందో తెలియదు, ఫోన్ చేయట్లేదు, నంబర్ కూడా నా దగ్గర లేదు. అయితే ఆమె ఫోన్ చేసింది, మరలా చెప్తుంది ఆమె సమస్యని. చర్మం అంతా కూడా నల్లగా పడుతుందని, ప్రతిదీ కూడా సాతాను ఎఫెక్ట్ ప్రభావం. ఆమె చెప్పాను, అమ్మ నీ భర్తను ఊహించుకున్నావేమో ఇంజనీరింగ్ కావాలని, ఇలాంటి బండి ఉండాలి, ఇలాంటి గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలని నీవు అనుకున్నావు. కానీ దేవుని ప్రణాళిక లేదని ఒక సేవకుడు చెప్పినప్పుడు నువ్వు ఒప్పుకోలేదు, కానీ చేసుకున్నావు. ఆయన ఉదయం డ్యూటీకి వెళ్తాడు, నువ్వు రాత్రికి డ్యూటీకి వెళ్తావు. ఉదయం ఆయన వెళ్తాడు, నువ్వు రాత్రికి వెళ్తావు. ఆయన నువ్వు పగలు వెళ్తావు, ఆయన రాత్రి వెళ్తాడు. ఇలా ఉన్నది జీవితము. వాళ్ళిద్దరు ఏనాడు కలిసి ఉండలేదు, ఏనాడు సంతోషంగా లేరు. వారి కుటుంబంలో సమస్య అదే. ప్రార్థన చేశాను వారికి, అప్పుడు అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్పాను. నువ్వు ఉద్యోగం మానేయి, ఇంట్లో పని చేసుకో, నీ కుటుంబం గురించి ప్రార్థన చేయి, నీ గురించి ప్రార్థన చేయి, సంఘం గురించి, సేవకుల గురించి ప్రార్థన చేయి. నీ కుటుంబంలో నెమ్మది రాకుంటే చూడు, నీ భర్త నీతో కలిసి ఉండకపోతే చూడు, మీరిద్దరు అన్యోన్యంగా జీవించకపోతే చూడని అన్నాను. మరి మీరు మీ భార్యలతోటి, మీ భర్తలతోటి మీరు ఒకరికొకరు లోబడుతున్నారా? దేవుని మాటకు లోబడుతున్నారా? వారు గద్దించినప్పుడు వారు అన్న మాటకు ఈ చెవున పెట్టుకొని, ఈ చెవుతోటి విడిచేవేరగా ఉండాలి. కొన్ని విషయాలను మనసులో పెట్టుకొని ప్రత్యేకంగా దేవునితో యుద్ధము చేయాలా, దేవునితో పోరాడాలా. అలనాడు బబులోను దేశంలో మరి వాళ్ళకి వేసినప్పుడు, మంటలో వేసినప్పుడు ఏం జరిగింది? మరి 4వ వ్యక్తి కనబడలేదా? దేశమంతా కూడా విగ్రహం ప్రతిష్టను మొక్కుమన్నారు. కానీ దేవుని ఆజ్ఞను గైకొని ఉన్నాడు. మరి దేవుని ఆజ్ఞను గైకొన్న వారికి ఎప్పుడు మేలే జరుగుతుంది కానీ కీడు జరగదని నేను సెలవిస్తున్నాను.
ఇక్కడ చూడండి 17వ వచనం చూడండి, 103 కీర్తన 17వ వచనం. ఆయన నిబంధన గైకొనొచ్చు, ఆయన కట్టడలను అనుసరించుచు నడుచుకున్న వారి మీద ఆయన కృప యుగములో నిల్చును. ఆయన నీతి వారి పిల్లల పిల్లలు తరతరము నిల్చును. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు గైకొన్నారు వాళ్ళు. ఈరోజు నీవు నేను ఆయన ఆజ్ఞలు గైకొనాలా. మనం గైకొన్నట్టే గైకొంటున్నాం, కొన్నిసార్లు వాటి నుండి తొలగిపోతున్నాం మన పనులను బట్టి దానిని బట్టి. కానీ దేవుని ఆజ్ఞలను గైకన్నలు కట్టుకొని ముందుకు సాగినప్పుడు మన విశ్వాస జీవితంలో గొప్ప మేలు చూస్తామని మీకు జ్ఞాపకం చేశాను. ఆయన కట్టడలను అనుసరించాలి. యేసు ప్రభు ఏ విధంగా ఏ కట్టడాలతో నడిచి వెళ్ళి ఉన్నాడో ఆ మార్గము గుండా నీవు నేను ప్రయాణించాలా. ఇదంతా కూడా శ్రమకాలము కృపకాలము గనక శ్రమలో దుఃఖములో బాధలో నీకు కృప చూపుతూ ఆయన నడిపిస్తున్నాడు. శ్రమ దినాలు రాబోతున్నాయి, 40 రోజులు ఉపవాసం దినాలు రాబోతున్నాయి. 40 దినాల ఉపవాసం కొరకు నిన్ను ఇప్పుడే దేవుడు ప్రిపరేషన్ చేస్తున్నాడు, అభివృద్ధిలోకి తీసుకురావాలని. అయినా నలగొట్టబడిన శరీరం, చిత్రించబడిన శరీరం నీ పాపముల కొరకు నా పాపముల కొరకు ఆయన భుజము పైన నీవు చెయ్యి పెట్టినప్పుడు సిలువ మోసుకొని వెనకకి తిరగాల్సిన లేదు. నాగడి పైన చెయ్యి పెట్టి వెనకకి తిరిగివాడు నా పాత్రుడు కాదని అంటున్నాడు ఆయన. తన ఎందు భయభక్తులు కలిగి తన కొరకు ముందుకు సాగువారు ఎంతో ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసి ఉన్నది. మనం మట్టి వాళ్ళమని ఆయన జ్ఞాపకం చేసుకొనిస్తున్నారు. మన మట్టి వాళ్ళమే ఆయనకు తెలుసు. మీరు ఎప్పుడన్నా స్నానం చేసినప్పుడు బోకి చిప్పు పెట్టుకొని గీకినారో లేదో చూడండి, మట్టి రాలుతారు. మేము చిన్నప్పుడు పొద్దున లేట్ అవుతుందని ఒక్కొక్కసారి లేట్ అయ్యి లేస్తాము, అట్లే ముఖం అడిగి మా అమ్మ పంపించేది. అప్పుడప్పుడు చెమట పడుతున్నప్పుడు ఇక్కడ గోపుతుంటే విట్టి దొరుకుతుంటే వెళ్ళాల ఆ మట్టిలాగా కనిపిస్తుంది, నాకు తీయ ఉప్పు కనిపిస్తుంది. కొన్నిసార్లు అది కొంటుండే కదా, ఇట్లా చూస్తే మట్టి మట్టి కనిపిస్తుంది. తీసుకొచ్చి అమ్మ ఇదేదో చూడు ఉప్పులాగా కనబడుతుంది, ఏదో మట్టిలాగా. మనం స్నానం చేసినప్పుడు కూడా భోగి చిప్పవేడి రాస్తే ఈ మహిళ యొక్క ఉప్పు కనబడుతుంది, ఆ యొక్క మట్టి. మనం మట్టి వాళ్ళమని మనం గుర్తించాలి. ఈ రోజు ఉన్నాము, రేపు పోతాం. మనం చనిపోతే మనం మట్టిలోనే పెట్టబడుతుంది, కాల్చితే బూడిదైపోతుంది, దుమ్ము ధూళి లాంటి వాళ్ళ మనం. నువ్వెక్కడ ఏ కుటుంబానికి వెళ్ళి నువ్వు ఆ దేవుని ఆజ్ఞ నిబంధన గైకొని నువ్వు విశ్వాసమై పరిశుద్ధతతో నువ్వు పాటిస్తూ ప్రభు వల్ల ఆచరణను తీసుకున్నావు, ఏ ఇంటికైతే వెళ్ళి వాక్యము చెప్తావో, ప్రభు గురించి 2 మాటలు చెప్తావో. మా బ్రదర్ ఉన్నాడు, ఒక సహోదరుడు, మా ఇద్దరికి బ్రదర్ ఉన్నాడు ఒక మధ్యలో. బ్రదర్ ఎప్పుడు వెళ్ళినా కానీ 2 మాటలు వాళ్ళు ఎవరైనా కానీ దేవుని వాక్యం గురించి చెప్తాడు. దేవుని నమ్ముకో, దేవుడు మంచి చేస్తాడు, అమ్మ దేవుని పైన నమ్మకం ఉంచమని. ఆయన చూసి కూడా నాకు ఇంకా కొంచెం విశ్వాసం పెరిగింది. అయితే నువ్వు ఎక్కడైతే వెళ్ళి కుటుంబం కొరకు అయితే కాలు పెట్టి 2 మాటలు చెప్పేస్తావు, నేను ముగింపులకు వస్తున్నాను. నువ్వు కాలు పెట్టి అయితే చెప్పి ఆ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థిస్తావు, నీ కాలుకున్న దుమ్ము ధూళి ఒక రోజున అది వారికి జ్ఞాపకం చేస్తున్నది అని నేను చెప్తున్నాను. నువ్వు దేవుని నిబంధన ఆజ్ఞను గైకొని నువ్వు వెళ్ళి వారి కుటుంబం కొరకు నువ్వు చెప్పి వారిని దర్శించి వచ్చిన 2 మాటలు పలకరించి పరవశించడానికి వెళ్ళినప్పుడు దేవుడు వారితోటి మాట్లాడతాడు. నీ మాటను తిరస్కరించినారేమో, ఈరోజు నీ మాట వినలేరేమో, అంగీకరిస్తారు. మొన్న సిస్టర్ చెప్తున్నారు, మమ్మీ నేను చదువుకోలేకపోతున్నాను, ఇక్కడ ఉండలేకపోతున్నాను అని అంటే తను ఎంతో బాధతో దుఃఖంతో ఉండి మరలా తిరిగి దేవుని తలంపును దేవుని ప్రేమను బట్టి ఆ యొక్క ప్రిన్సిపల్ గారికి ఫోన్ చేసినప్పుడు నెమ్మది కలిగింది. ఆయన ఆజ్ఞలు గైకొన్నావు కాబట్టి, ఆయన మార్గములను అనుసరిస్తున్నావు కాబట్టి తిరిగి నీకు నెమ్మదిని అనుగ్రహిస్తాడు. సమస్తాన్ని కూడా ఆయన నెమ్మది కలిగించేవాడు. ఆయన చేసిన ఉపకారంలో నువ్వు దేనిని మరవకు, జ్ఞాపకం చేసుకో. ఇతరుల ద్వారా పొందిన మేలును కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒకనొక దినం నువ్వు మర్చిపోయినా కానీ నీకు జ్ఞాపకం చేస్తుంటది. నువ్వు ఈరోజు వెళ్ళి పలానాయన ఇంట్లో వెళ్ళి నువ్వు చెప్పేసి వచ్చినావు, నేను పలానాయన ఇంట్లో మా ఇంటికాడ మరి లడ్డు అనే ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నేను చెప్పాను నువ్వు బాగుపడి ఈ విధంగా ప్రార్థన చేయాలన్నాను. నేనేం చెప్పినానో ఆయన వినలేడు. తర్వాత ఆయనకు జ్ఞాపకం వచ్చింది, ఆయన విన్నాడు, దాని ప్రకారం అనుసరించినాడు అనుకో, దేవుడు మేలు చేస్తాడు. మరి నువ్వు ఒక ఇంటికి వెళ్ళినావు, నువ్వు పరామర్శించినావు, జ్వరం ఉన్నది అని, పానం బాలేదని పరామర్శించి నువ్వు చెప్పొచ్చినప్పుడు, అతన్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన హిందూ కానీ ముస్లిం కానీ ఏదైనా నువ్వు పరవశించిన వెళ్ళడానికి వెళ్ళి ఏదైతే మాట చెప్తావో అది ఒక దినమందది క్రియ ప్రారంభం అవుతుంది. నువ్వు సత్క్రియలు చేస్తూ నీతి క్రియల కొరకు నువ్వు ముందుకు సాగాలని దేవుని వాక్యం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి అండి, అక్కడ అంటున్నాడు మరి దేవుడు 6వ వచనం చదవనండి. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడినందరికీ న్యాయము చేయువాడంట.
హల్లెలూయా. నీ కొరకు న్యాయం చేసుటకు దీర్ఘాయుష్మంతుడు. చూడు 8వ వచనం చూడండి అండి అక్కడ. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపాసత్య గలవాడు, సమృద్ధి గలవాడు. మన దేవుడు ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాదు. మన దేవుడు నిత్యము కోపించువాడు అసలే కాదంట. మన పాపములు బట్టి మనకు ప్రతిఫలము చెయ్యలేదు, కానీ మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశము ఎంతో ఉన్నతముగా ఉందో ఆయన యందు భయభక్తుల వారి ఎడల ఆయన కృప అంత అధికారం. అంతేకాదు నిన్ను ప్రేమించడం, ఇంకా ప్రేమిస్తాడు. ఏంటిది చదవడం 12వ వచనం. పడమటికి తూర్పుకు ఎంత దూరమో ఆయన మన అతిక్రమాలను అంత దూరపరిచినాడు. ఇంతేకాదంట, ఇంకా ప్రేమిస్తున్నాడు. ఇంకా ఎంత లోటుగా ప్రేమిస్తున్నాడో చూడండి 13వ వచనం. తండ్రి తన కుమారునిలలో జాలి పడినట్టుగా యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనం నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసి ఉన్నది. మనం మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. హల్లెలూయా. మనము ఏ విధంగా ఉన్నాము, తన కుమారుని ఎలా ఏ విధంగా జాలిపడి ఉన్నాడో ఆయన మన ఎడలో జాలి పడుతుంది. ఈరోజు కుమారుడికి ఏమైనా అయిందనుకో, అమ్మో నా కొడుకుకి ఇదైంది, అమ్మో నా కొడుకుకి ఇదైందని ఏ విధంగా అయితే లబో లబో మొత్తుకుంటావో, ఎంత జాలిను పడతావో, మనకేమైనా అయినా కానీ ఆయన అంత జాలి పడేవాడంట. ఇంతగా ప్రేమిస్తున్నాడు. ఈ 3 వచనాల్లో చూడండి ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు అంటే అంత ప్రేమిస్తాడు. మన పాపములు తూర్పుకి పరమటికి ఎంత దూరమో అంతగా మళ్ళీ ఎన్నడూ కూడా ఆయన జ్ఞాపకం చేసుకోడు. ఈ పాపాల గురించి ఎవరి ఎదురు కూడా చెప్పుకోడు. ఇక్కడ నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆయన వాటిని దూరపరచాలని జ్ఞాపకం చేస్తున్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్స్తాడని, భూమికి ఆకాశం ఎంత ఉన్నదో తన యందు భక్తులు గల వారికి ఆయన కృప అంత అధికముగా ఈ పైన ఆయన కృప చూపుతాడని జ్ఞాపకం చేస్తున్నాడు. అలనాడు మరి అన్నగారికి చూపిన వంటి ప్రేమ, అలనాడు మరి దేవుని సేవకుల పట్ల చూపిన వంటి ప్రేమ, ఇలనాడు నీవు దేవుని సేవకుల పట్లను తన యందు భయభక్తులు గల బిడ్డలను నువ్వు ప్రేమిస్తూ ఆయన ఎడలను చూపుతున్నట్టయితే ప్రతి ఒక్కరి పైన అటువంటి దీవెన, అటువంటి ఆశీర్వాదం నీకు వస్తుంది. అలనాడు అబ్రహాము పొందుకున్న వంటి ఆశీర్వాదము, అలనాడు దేవుడు చేసిన వంటి సూచ్యక్రియలు నీ జీవితంలో నువ్వు యుద్ధశూరుడు వల్లే నీతి క్రియలను జరిగించుకున్నట్టయితే దేవుడు నీ జీవితంలో ఈ క్రియ ప్రారంభించబడును గాక. దేవుడు పేరుతో నేను అభివృద్ధి చేయును గాక. అలనాడు కైసరు చేసిన వంటి న్యాయమైన వంటి పన్ను విషయము న్యాయంగా తను చేసినాడు తను ఉద్యోగం. మరి ఈ రోజు నువ్వు చేయవలసినది ప్రతిదీ కూడా దేవునికి ఇవ్వవలసినది 10వ భాగము దేవుని మందిరంలో ఇవ్వాలా, 10వ భాగము కూడా దేవునికి సమర్పించాలా, ప్రత్యేక కారకులను కూడా దేవుని సంఘంలో నువ్వు సమర్పించుకోవాలి. అప్పుడే నీ కుటుంబంలో ఆశీర్వాదము దీవెన పొందుకుంటావని నీకు ప్రభు పేట జ్ఞాపకం చేసిన ప్రియులారా. ఇక మీదట నువ్వు చేయలేవనుకో, ఇక మీదట నువ్వు చేసి చేయకుండా ఆపేసినట్టయితే ఇక మీదట దాన్ని చేయడానికి ముందుకు ప్రారంభించు. మన దేవుడు ప్రభుత్వం చేయవాడు. మన దేవుడు ప్రతి దానిపైన నీకు ప్రభుత్వం చేసే అధికారం నీకు ఇచ్చినాడు. ప్రతి విషయంలో, తిండే విషయంలో కానీ, మరి తల్లిని అడిగే విషయంలో అమ్మ నాకు ఇది కావాలి అది కావాలని ప్రభుత్వం వ్యాజ్యం చేయవాడు కాడు మన ప్రభు. కానీ ప్రతి విషయంలో నిన్ను ధైర్యపరిచి ముందుకు కొనసాగించేవాడు. ప్రతి దానిపైన నీకు అధికారం ఇచ్చున్నాడు. భూమి పైన ప్రతిదీ మీద అధికారం ఇచ్చినాడు. భూమి మీద, పొలము పైనను, పంటల మీద ప్రతి దానిపైన నీకు అధికారం ఇచ్చినాడు. తినే ప్రతి వస్తువు మీద అధికారం ఇచ్చినాడు. మన ప్రభు గొప్ప దేవుడు, మహాదేవుడు అయినా అని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఏదైనా మర్చిపోయినట్టయితే, ఏదైనటువంటి క్షమాపణ పొందుకోలేనట్టయితే ఈ దినమందు నువ్వు క్షమాపణ పొందుకో. ఈ పాపములు క్షమించబడతాయి. తూర్పుకు పడమటికి ఎంత దూరం అంతగా నీ పాపములు క్షమించబడతాయి అని ఈ రాత్రికాల సమయంలో నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన చేసుకొని ముగించుకున్నామని తల్లోంచిన ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున తండ్రి, మా పాపములను మా తప్పిదములను దయతో క్షమించుము తండ్రి ప్రభా. మాకును మా కుటుంబం పైన తండ్రి ప్రభా విరుద్ధంగాను తండ్రి ప్రభా ఏదైతే క్రియ అయితే ఉన్నదో, ఏదైతే పాపము శాపము ఉన్నదో సమస్త నేను కుమారుడైన యేసు క్రీస్తు నామములో అది తొలగించబడునగాక. ఏదైతే మా కుటుంబంలో తండ్రి ప్రభా విరుద్ధంగా మేము ఉన్నట్టయితే తండ్రి ప్రభా మీరు మాకు జ్ఞాపకం చేసి ఆ దాని నుండి మేము తొలగిపోయి తండ్రి ప్రభా మేలుకరంగా నీతికరంగా నీ కొరకు తండ్రి ప్రభా ముందుకు సాగేటట్టుగా నీ కృపను మాకు దయచి. ఒకవేళ మేము ఇతరుల ద్వారా మేము మేలు పొందుకొని ఉండి మేము ఇతరులకు మేలు చేయకుండా మేము కీడు కల్పించగలుగా మేము ఉన్నట్టయితే తండ్రి ప్రభా ఈ క్షణమును మమ్మల్ని దర్శించండి. అటువంటి వారు ఎందరున్నారో వారిని దర్శించండి. ఇక మీదట మేము
మేలు చేసేవారిగా మమ్మల్ని తీర్చిదిద్దండి తండ్రి ప్రభా. నీతి క్రియలను జరిగించేటట్టుగా మమ్మల్ని ముందుకు నడిపించండి తండ్రి ప్రభా. ఒకరికి బాధగా అన్యాయంగా కలిగించేటట్టుగా మేము ఉన్నట్టయితే తండ్రి ప్రభా, మాకు బుద్ధి మీరు చెప్పి మాకు సరైన మార్గం నడిపించండి తండ్రి ప్రభా. మా పాపాలు క్షమించండి, మా దోషములు క్షమించండి తండ్రి ప్రభా. నీ యందు భయభక్తులు కలిగి ముందుకు సాగేటట్టుగా నీ కృపను మాకు అనుగ్రహించండి. నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని, నాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం. ఈ యొక్క లైవ్ టెలికాస్ట్లో ఎంతమంది యొక్క ప్రార్థన వింటున్నారో, ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో, ప్రతి హృదయాల్లో తండ్రి ప్రభా నువ్వు మేలుతో హృదయాన్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నీవు తృప్తికరమైనటువంటి ఆత్మీయ వంటి ఆహారం ద్వారా బలపడ్డారని నేను నమ్ముచు ఈ కొద్ది మాటలు బంగారు పాలకి సమర్పించు నన్ను నేను తగ్గించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున తగిలి ప్రార్థించి పెట్టుకున్నా మా ప్రియ పరలోకమందు తండ్రి, ఆమేన్. చక్కని వాక్యము అందించినటువంటి మరి బ్రదర్కి పదే వందనాలు. మరి ఒకటే చెప్పకూడదు, గట్టిగా చెప్పకూడదు. మరి అభినందించాం. మరి ఒక సమయంలో మరి దేవుడు గత వారం నుంచి మరి ఈ వారంలో మనకు చేసిన అద్భుతాలను మరి సాక్ష్యం రూపముగా మరి సంఘం ఎదుట మరి తెలియజేసినట్టయితే దేవుడు ఇంకా ఎన్నో ఆశీర్వాదాలు మన కుటుంబాలకు, మన సంఘానికి దయచేస్తాడు. మరి ఎవరైనా మీరు ఉన్నట్టయితే, ముందుకు వచ్చినట్టయితే మరి వారికి అవకాశము ఇవ్వబడుతుంది. మరి ముందుకు రావాల్సిందిగా మనం దేవుని నామానికి వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ వందనాలు. సేవనించడానికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, ఈ నెల 5వ తారీఖున కంపెనీ నుంచి మేము వైజాగ్ వెళ్ళాము. ఎన్నో ప్రయాణాలు చేసాము. చాలా ఘాట్ రోడ్లో అసలు యాక్చువల్లీ చాలా పెద్ద లోయలు, కొండలు కూడా జర్నీలు చేసాము కార్లలో. ఏ ప్రమాదం మేము ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడే నేనైతే ప్రార్థన చేసుకున్నాను, వెళ్తున్న వాళ్ళందరికీ ఏ ప్రమాదం జరగకుండా క్షేమంగా వెళ్ళి క్షేమంగా తీసుకురా తండ్రి నేనైతే స్టార్ట్ అయ్యేటప్పుడు ప్రార్థన చేసుకున్నాను. అట్టి రీతిగానే ఎవరికి ఎంతమంది వెళ్ళినా కానీ ఎవరికి ఏ ప్రమాదం జరగకుండా అంత పెద్ద పెద్ద లోయలలో కూడా కార్లు డ్రైవింగ్ చేసిన వాళ్ళు కూడా ఏ అలసట ఏది లేకుండా క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా వచ్చాము. చాలా జర్నీలు కూడా చేశాము. నేను ఈరోజు పొద్దుటే వచ్చాను. ఈ నెల 5వ తారీఖు వెళ్ళి ఈరోజు వచ్చాను. సో నేను చేస్తున్న ప్రతి పనిలోనూ దేవుడు ఆశీర్వదించాడు. నాకు ఏ అలసట కానీ అనారోగ్యం కానీ ఏది రాలేదంట. వాటర్ చేంజ్ అవ్వడం వల్ల ఏదైనా ఇద్దామని అనుకున్నా కానీ ఏది కాలేదు. దేవుడు కూడా కొన్ని సమయంలో కూడా చాలా ఆయన చేపట్టి కాపాడిన విషయం నాకైతే అర్థమైంది. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన దాకా. గట్టిగా చెప్పకూడదు. ఇంకెవరైనా ఉన్నారా? సమయం ఇచ్చిన అయ్యగారికి, సంఘ బిడ్డలందరికీ నా వందనాలు. మేము ఈ నెలలో చాలా ప్రయాణాలు కూడా చేసి ఉన్నాము. ఇక్కడ నుంచి బండి మీద వెళ్ళటం, ప్రయాణం అంతా మళ్ళీ వెళ్ళి రావటం కూడా ఎంతో దేవుడు మమ్మల్ని కాచి కాపాడి ఉన్నాడు. నేను పోయిన వారంలో లేను, జగ్గపేటలో ఉన్నాను. చర్చికి వెళ్ళాను. ప్రవీణ్ అన్నయ్య మీ అందరినీ అడిగానని చెప్పమన్నాడు. క్యాలెండర్స్ ఇచ్చిండు. నేను కంగారులో మర్చిపోయి వచ్చాను. మళ్ళీ వెళ్తాను, వచ్చే నెల అట్లా వెళ్తాను, వెళ్ళినప్పుడు తీసుకొచ్చిస్తాను, అందరినీ అడిగానని చెప్పమన్నారు అన్నయ్య. అదొకటి. మళ్ళీ నేను మొన్న గుంటూరు వెళ్ళాను, నేను ఏ పని మీద అయితే వెళ్ళాను ఆ పని తొందరగా ముగించుకొని మాకు అంతా అన్నింటికి అక్క మరి అక్కడ సునీతకి ఇక్కడ మన చర్చికి కూడా వచ్చింది ఆమె మునుపు వచ్చినప్పుడు. వాళ్ళ ఇంట్లోనే ఒక 2 రోజులు ఉండేసి ఇంకా పని ముగించుకొని తిరిగి రావటం జరిగింది. వాళ్ళ కుటుంబంలో కూడా, అక్క వాళ్ళ కుటుంబంలో అమ్మాయికి అబార్షన్ అయింది. ప్రార్థన చేయమని సంఘ ప్రధానికి కూడా ఫోన్ చేసి చెప్పింది. కొంచెం మీ సంఘస్థులు చెప్పమ్మా, చర్చిలోని ప్రార్థన చేయండి, నా కుటుంబం గురించి మీరందరూ ప్రార్థన చేయండి. మేము వెళ్ళి రావటం, ప్రయాణాలు చేయటం చాలా, నేను 2-3 ఊర్లు కూడా వెళ్ళటం జరిగింది. ఆ ప్రయాణాలు కూడా దేవుడు మమ్మల్ని ఎంతో కాచి కాపాడి క్షేమంగా తీసుకొచ్చిండు. పిల్లలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకోకుండా కూడా మంచి ఆరోగ్యాలతో తీసుకొచ్చిండు. ఇంకాను మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. అలానే అక్క చెల్లెల బీవులకు కూడా మరి దేవుడి నూతన సంవత్సరంలో మరి గర్భఫలం ఇచ్చాడు కాబట్టి 5వ నెల కొంచెం హెల్త్ బాగోకపోయినా కానీ దేవుడు మరి ఆ బిడ్డను ఎంతో మరి మొదటి నుంచి డెలివరీ వరకు కూడా దేవుడే కాచి కాపాడాలి. రేవతి గురించి కూడా మీరు ప్రార్థించండి. కొంచెం కుటుంబంలో ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. కానీ కళ్ళు కనిపించిన వాళ్ళకంతా తెలుసు ఎట్లా ఏంటి అనేది. ఆ రేతే కానీ ఆ బిడ్డకు కళ్ళు కనపడం
బక్కగా అయిపోయింది. ఆ పిల్లకి కూడా 2 రోజులు బాగుంటే 2 రోజులు బాగోదంట. ఎంతో కొంచెం బాధపడ్డది. నేను అప్పుడే 4, 5 ఊర్లు ప్రయాసం సరిగ్గా మాట్లాడలేకపోయాను. ఇంకా వచ్చి పనులు చూసుకొని మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఎమ్మటే రావడం జరిగింది. మరి అక్క గురించి కూడా, చంద్రక్క వాళ్ళందరి గురించి కూడా మీరు ప్రార్థించండి. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించిన చెప్పండి కొడతాం, పడతాం. ఇంకెవరు ఉన్నారండి? మరి లేని ఎడల మరి సాక్షి మాని బ్రదర్. సరే, మంచిదండి. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన సాక్ష్యాల నిమిత్తమై ప్రార్థన. మరొక సాక్ష్యమే నేను ఒకటి చెప్తాను. మరి 1 నిమిషం. మరి అందరు గమనించండి. మనము గత 3 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం. మరి మంచి సంఘం కావాలని మనము ప్రయాసపడతా ఉన్నాం. ఆ ప్రయాసం వెనుక మరి మనుషులు ఎవరు లేరు కానీ దేవుడే ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మాట్లాడదాం. చాలా మంది అనుకోవచ్చు దాని వెనకాల మనుషులు, మలేషన్ ఉన్నాడు, రాజన్ ఉన్నాడు, మాని బ్రదర్ ఉన్నాడు, ఇట్లా సంఘం ఉంది అనుకోవచ్చు. కానీ దాని వెనకాల దేవుడే ఉన్నాడు. కాబట్టి మరి చక్కని మందిరం కోసం మంచి స్థలం మనకు దేవుడు ఇచ్చాడు. మరి దానికోసం మనం అందరం కూడా ప్రార్థన చేసాం. అతి త్వరలోనే మంచి ఒక శుభవచనం మనము వచ్చే వారం కల్లా వినబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా అట్లాగే ప్రార్థనలో ఉండి సంఘము మరి స్థలం విషయంలో, దాన్ని కట్టే విషయంలో అన్నిటిలో దేవుడు మనకు సహాయం చేయలాగున మీ అనుదిన ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభు పేరు మనం చేస్తున్నాం. మరి అందులో మరి చాలా మందికి మనం తెలియజేసాం. అందరూ మరి ఉండండి అని మనము ఎవరిని కూడా బలవంతం చేయకుండా ప్రతి ఒక్కరి మరితో మనము మాట్లాడడం జరిగింది. చాలా మంది పేర్లు ఇచ్చారు. మరి ఆఖరికి కొన్ని పేర్లు మనం తీయడం కూడా జరిగింది. కొత్త వారిని కూడా మనం అందులో పెట్టుకోవడము జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా దేవుని చిత్తము లేదు ఏమి కూడా జరగదు. కాబట్టి మన ఆలోచనలు వేరు కానీ దేవుని ఆలోచనలు వేరు. కాబట్టి దేవుడు చక్కగా మరి అందరినీ కూడా అందులో ఉంచాడు. మరి అతి త్వరలోనే మన అందరికి తెలుస్తుంది ఎవరున్నారు మరి అందులో అనేది కూడా. మీరు వారి కోసం కూడా వారి కుటుంబాలను ఇంకా దేవుడు దీవించుకున్నారు కూడా మరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభు పేరు మనం చేస్తున్నాం. మరి యొక్క సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. మరి యొక్క సమయంలో ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి మాని బ్రదర్ ముందుకు వచ్చినట్టయితే మరి విధవయ్యే వాక్యం నిమిత్తం, సాక్ష్యం నిమిత్తం ప్రార్థన చేస్తారు. మరి పరలోకం తండ్రి గొప్పడానికి కొననాస్తులు సూత్రాలు తండ్రి, ఎంత మంచి అవకాశాన్ని ఇచ్చిన దేవుని కొననాస్తులు సూత్రాలు చేస్తున్నాం తండ్రి. అయా తండ్రి నీ కొననాస్తులు సూత్రాలు చేస్తున్నాం తండ్రి. అవును తండ్రి. అయా తండ్రి పాటల విధంగా తండ్రి నువ్వు మహిమ చెంది ఉన్నావు నేను నమ్ముతున్నాం తండ్రి. అవును చక్కనైన పాటలు తండ్రి ప్రతి ఒక్కరు పాడి ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి ఇంకా వచ్చే వారం తండ్రి ఇంకా నీకు ఘనంగా పాడేలాగా సహాయం చేయండి, కృప దయచేయండి. అదేవిధంగా తండ్రి అదేవిధంగా తండ్రి వాక్యం విధంగా తండ్రి నువ్వు వాక్యం విధంగా మేము మాట్లాడి ఉన్నావు తండ్రి. నీకు వందనాస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి సాక్ష్యాల విధంగా తండ్రి అవును తండ్రి చెప్పిన ప్రతి బిడ్డ తండ్రి సాక్ష్యం చెప్పి ఉన్నావు తండ్రి. సాక్ష్యం విషయంలో మేము కార్యం చేసిన దేవునికి వందనాస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి అయా మందిరం విషయంలో అవును తండ్రి అయా తండ్రి నువ్వు అది నీ మందిరం తండ్రి. అవును తండ్రి ఏదైనా తండ్రి మన మంచికి అంటున్నావు తండ్రి. అవును తండ్రి మందిర విషయంలో ఆశ్చర్యకారం దయచేయండి. అయా తండ్రి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు తండ్రి. 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు తండ్రి. సంఘస్థులు అందరూ ప్రతి ఒక్కరు తండ్రి సంఘం గురించి తండ్రి ప్రార్థించడానికి సహాయం చేయండి, కృప దయచేయండి. అయా తండ్రి మేము వచ్చే సంవత్సరం తండ్రి అనుకుంటే తండ్రి వచ్చే సంవత్సరంలో తండ్రి మీ మందిరంలో తండ్రి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి ఇప్పుడు చెప్పే వాక్యంలో మీ తోడుగా ఉండండి తండ్రి. మీ వందనాస్తులు స్తోత్రాలు తెలుసు అయా తండ్రి మీ దాసుడు వాక్యం చెప్తున్నాను తండ్రి నోటికి బూరగా ఉండేలా మీరు సహాయం చేయండి. అయా తండ్రి అర్థం చేసుకుని మా హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి. మీ వందనాస్తులు స్తోత్రాలు తెలుసు అవును తండ్రి సాయంకాలం వేళలో తండ్రి ఎవరు ఖాళీగా వెళ్ళకుండా తండ్రి మీ వాక్యం అనే తండ్రి హృదయంలో తండ్రి నిండుగా నిండేలా మీరు సహాయం చేయండి, కృప దయచేయమని నా తండ్రి నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాను తండ్రి. మంచిదండి. ప్రార్థించిన బ్రదర్కి ప్రతి వందనాలు. హల్లెలూయా. వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు, శుభములు తెలియజేసుకుంటూ మరి మనందరం కూడా సమయం అవుతుంది. మరి దేవుడి వాక్యాన్ని మనము విందాం. అందరికీ మరి తెలిసిన వాక్యాన్ని మనము ఆలోచన చేద్దాం. మరి మీ దగ్గర ఉన్న బైబిల్లలో
మరి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనమును చదువుకుందాం, ధ్యానిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనమును చదువుకుందాం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. చాలు చాలు. దేవుణ్ణి ఎలా మహిమపరచాలంట? ఆ పేరు ఏంటి? ఆ పేరు అంటే మనందరం కూడా మరి అంతియోక్యలో సంఘంలో మనందరం కూడా క్రైస్తవులు అనబడడానికి దేవుడు కృప చూపాడు ప్రారంభంలో. అప్పుడు దాదాపుగా 3000 మంది సంఘంలో చేరారు. హల్లెలూయా. ఎంతమంది? 3000 మంది. 3000 మంది బాప్తిజము నీటి మూలముగా తన సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన తర్వాత వారు క్రైస్తవులు అని అర్థము అక్కడ రాయబడి ఉంది. ఇప్పుడు ఆ క్రైస్తవులంట మరి ఏం చేయాలి అని అంటే, ఎవడైనను క్రైస్తవుడైనందుకు, ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు. మీరెవరు? ఇప్పుడు మీరెవరండి? చెయ్యొద్దని క్రైస్తవులు అన్నవారు. మనం క్రైస్తవులమేనా? యేసు ప్రభువుని నమ్ముకున్నామా? నెత్తుపుతున్నామా? తిన్నామంటే నెత్తుపుతాం. నమ్ముకున్నామా అంటే యేసు ప్రభువుని నమ్ముకున్న మనము క్రైస్తవులుగా మారాలి అన్నప్పుడు మరి మారడానికి ఒక ఉపయోగము దేవునికి మనము కరంగా ఉండాలి. ఇప్పుడు ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల ఆ పేరును బట్టి దేవుని నామమును మహిమపరచబడుతుంది. ఇప్పుడు మనందరం కూడా క్రైస్తవులమా కాదా? మీకు మీరే ప్రశ్న. ఎంతమంది చెయ్యెత్తారు? ఒకసారి మళ్ళీ చూపించండి మీ చేతులను. మంచిది. మరి బాధ అనుభవించామా మనం? యేసు ప్రభు నమ్ముకున్నాము ద్వారా మనకు బాధ ఏమన్నా జరిగిందా? మరి మనము దేవుని మయంపరిచినట్ట. బాధ ఎప్పుడు జరుగుతుంది అంటే, క్రైస్తవుడు అయిన తర్వాత దేవుని వెంబడించే టైంలో మనకు బాధ కలుగుతుంది, శ్రమ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది. ఎందుకు అంటే లోకము చూస్తేనంటే ఈ ఆనందాలన్నీ కూడా మనం ఏమవుతున్నామంటే కోల్పోతున్నాం. మనుషులు వెళ్ళే మార్గాల్లో ఉన్న ఆనందం అంతా కూడా మనం కోల్పోవడానికి కారణం ఏంటంటే మనం క్రైస్తవులము అవ్వడం. ఈరోజు క్రైస్తవుడు అవ్వాలి అనగానే ఆదివారం ఒక్కరోజు బైబిల్ పట్టుకొని వస్తే సంఘంలో క్రైస్తవుడు అయిపోతాడా? పెద్ద సంఘానికి వెళ్ళాడు బైబిల్ పట్టుకొని, అయిపోయాడా? ఈ ఊరు వదిలి ఏ ఊరు వెళ్ళాడంట, అయిపోయాడా? అయిపోవాలంటే దేవుడు చెప్పిన మాటను మనం బాగా ఆలోచన చేయాలి. బైబిల్ కరెక్ట్, కానీ మన సొంత నిర్ణయాలు మనవి కరెక్ట్ ఎప్పుడు కూడా కావు. మనకు అనిపిస్తుంది అది మనకు సొంతం కాబట్టి అది కరెక్ట్ అని మనము ధీమాగా ఉండిపోతాం. కానీ ఒక రోజు ఏమవుతుందంటే సర్వము కూడా నష్టపోతామని దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తూ ఉంది. ఇప్పుడు చదువుతాం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక. ఫస్ట్ మనము క్రైస్తవుడు అయిన తర్వాత సిగ్గుపడే అవసరం మనము లేదు. సంఘానికి రావాలంటే సిగ్గు, మొదటిగా కూర్చోవాలంటే సిగ్గు, 2 వారాలు రాలేదు 3వ వారం రావాలంటే భయం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను గద్దిస్తూ ఉంటాడు. నేను ఏం చేస్తూ ఉంటాడు? నీలో ఉన్న పాపాన్ని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. ఒప్పుకో దేవుని సన్నిధిలో అని పలుమార్లు. నువ్వు ఏం చేస్తావంటే నిర్లక్ష్యంగా ఉంటావు. నువ్వు ఎలా ఉంటావంటే నిర్లక్ష్యంగా ఉంటావు. నీకు నీవే కరెక్ట్ అనుకుంటావు. కానీ ఒక రోజు కోల్పోయేది సంఘంలో ఉన్నవాడు కాదు, సంఘం బయట ఉన్నవాడే కోల్పోవాల్సిన పరిస్థితి. అందుకే దేవుని వాక్యం అంటుంది, వాడు సిగ్గుపడక ఆ పేరుని బట్టియే దేవుని మహిమపరచవలెను. ఆ పేరుని బట్టే
దేవుణ్ణి మహిమపరచవలెను. ఏమండి, దేవుణ్ణి మహిమపరిచిన వారు ఎవరైనా ఉన్నారా? ఆ నెలలో మనకు 4 వారాలు అయిపోయినాయి. ఇప్పుడు 5వ వారంలో 4 వారాల్లో ముగింపులో ఉంటున్నాం మనం. ఎంతమంది దేవుని మహిమపరచం? చేయొద్దండి. దేవుని మహిమపరిచిన వారు చేయొద్దండి. దేవుడు చేతులు ఇచ్చాడు కదా, దేవుని మహిమపరిచిన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా క్రైస్తవుడైనందుకు మనం ఏం చేయాలంటే దేవుని నామాన్ని మహిమపరచాలి. ఇది చిక్కు. ఒకవేళ మనం క్రైస్తవులం కాదు, మనకు దేవుని మహిమపరచగలమా? దేవుని మహిమపరచాలి అంటే నిజంగా ఆయన గణపరిచే వారిని దేవుడు తప్పకుండా గణపరుస్తాడు. నిజంగా మనం ఆలోచించినట్టయితే క్రైస్తవులు ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి అనిపించుకుంటున్నాం, కానీ దేవుని మాత్రం మనం మహిమపరచడము లేదు. నిజంగా ఆ పేరును బట్టి ఏమవుతున్నాం అంటే మనం సిగ్గుపడుతున్నాం కాబట్టి దేవుని నామాన్ని మనము మహిమపరచలేకపోతున్నాం. ఏమంటే దేవుని నామాన్ని మహిమపరిచేవాడు వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా చక్కగా ఉంటుందండి. వారికి శ్రమలు రావు, మంచి ఆరోగ్యం ఉంటుంది. ఎప్పుడు వారి ఇంటిలో సమృద్ధిగా దేవుడు అన్నిటినీ కుదురుపాటు చేస్తాడు. దేవుణ్ణి మహిమపరిచే వారిని మనం ఆలోచిస్తున్నంటే వారు ఏమి లేకపోయినా పస్తులున్నా కూడా దేవుని పైన ఆధారపడతారంట వారు. హల్లెలూయా. వారిలో ఏమి లేకపోయినా కూడా వారు ఎవరిపైన ఆధారపడతారంటే జీవం గల దేవుని పైన ఆధారపడతారంట. ఏమండి, అలాగా మన విశ్వాసములోకి మనము ముందుకు నడవాలంటే ఏమండి, క్రైస్తవుడైనందుకు మనం ఈ లోకములో కొద్దిగా మనం బాధ పడాలి. ఉదయం నుంచి 30 రోజులు పనిచేస్తావు, బాధపడకుండా పనిచేస్తావా? ఉదయం లేవాలంటే 1 గంట పనుకుంటే బాగుంటుంది కదా అనుకుంటామా? అనుకోమా? ఆ బాధతో నువ్వేం చేస్తావు? నీ పనిని చేసుకోవడానికి నువ్వు వెళ్ళిపోతావు. కాలు నొప్పులు ఉంటే ఆటో చూసుకుంటావు, బస్సు చూసుకుంటావు, ట్రైన్ చూసుకుంటావు, ఎవరైనా లిఫ్ట్ ఇస్తారో చూసుకుంటావు, ఇన్నిటిని చూసుకుంటున్నావు. నీవు క్రైస్తవుడైనందుకు ఏదైనా బాధ అనుభవించగలుగుతున్నావా? ఏమంటే దేవుడి వాక్యం చెప్తుంది, క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలి. దేవుని పనిలో, మన పనిలో కాదు. మన పనులన్నీ కూడా లెక్కగట్టి 30 రోజులు నీ చెత్త జీతం ఇచ్చి పడేస్తాడు అంతే. కానీ దేవుని దగ్గర ఉన్న జీతము పర్మనెంట్ గా శాశ్వతంగా నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే దేవుని నామాన్ని మహిమపరచాలంటే ఆయన కోసం నువ్వేం చేయాలంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు నమ్ముకున్నావో ఆ దినం మొదలుకొని, ఆ క్షణం మొదలుకొని తిరిగి నువ్వు లోకానికి చేరేంత వరకు కూడా ఆయన కోసం కొద్దిగా ఆయన బాధ పడాలి. ప్రార్థన చేయడం మనకు బాధనే కదండి. ఉదయం 5 గంటలకు లేచి ప్రార్థన చేయాలంట అన్నగారు చెప్పారు. అనగానే 5ంటికి లేవాలంటే బాధనే. దేవుని కోసం బ్రతకండి అంటే బాధనే. ఏమండి, దేవుని వాక్యం చెప్తుంది బాధపడాలి. దేవుని కోసం బాధపడాలంటే కష్టపడాలి. ఫస్ట్ దేవునికి మనం సమయము ఇవ్వాలి. దేవుని కోసం మనం ఏమి చేయని వారం ఏదో అనుకోండి, దేవుడు మనకి ఏమైనా చేయగలుగుతాడా అండి? దేవుడు మనకు అయ్యా నాకు ఇది చేయి, అది చేయి, అది అంటున్నావు. మరి నువ్వేం చేసావు? దేవునికి ఏమి చేయలేము. నిజంగా ఆ విధంగా ఒట్టిగా ఉండిపోయామనుకోండి, నిజంగా మన విశ్వాసములో ఎలాంటి మార్పు లేదు. సంవత్సరాలు మారుతున్నాయి, నెలలు మారుతున్నాయి, రోజులు మారుతున్నాయి, వారాలు మారుతున్నాయి, మనం మాత్రం మారడం లేదు. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. ఒకవేళ దేవుని మహిమపరచలేదు అనుకోండి, నీకు ఎలాంటి తీర్పు వస్తుందంటే కింద వచనాలు అంటూ, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగును, కాలము వచ్చి ఉన్నది. ఏమని వచ్చిందా? వస్తుందా? ఆల్రెడీ వచ్చి ఉన్నది. మరి దేవుని మహిమపరచగలుగుతున్నామా? ఏమండి, మనం దేవుని మహిమపరచలేదు అనుకోండి, మనం దేవుని మహిమపరిచేవారు లైఫ్ స్టైల్ ఇందాక వేరేగా ఉంటుందని చెప్పాను కదా, నిజంగానే వేరేగా ఉంటుంది. ఉదయం లేవగానే ప్రార్థనలో వారు లేవడం, ప్రతి పనికి వారు ప్రార్థన చేసుకొని ముందుకు విశ్వాసంతో
వెళ్ళడం. ఏమంటే నా నోటి నుంచి చక్కని మాటలు రావాలి ఈ రోజంతా. ఎక్కడ కూడా నేను శపథము నేను చెయ్యరాదు. అలాంటి తీర్మానముతో ఎవరైతే ముందుకెళ్తారో వారి లైఫ్ స్టైల్ దేవునికి ఇష్టంగా ఉంటది. ఏమంటే యోబు లైఫ్ స్టైల్ దేవునికి ఇష్టమంట. ఆయన ఏం చేసేవాడు, మరి మనం ఏం చేసేవారం? మనం మన పనులు చేసుకునేవారము, ఆయన మాత్రం దేవుని పని. మరి మనము ఆయనకు ఉన్న వ్యక్తిత్వము వేరియేషన్ ఏంటంటే ఆయన ముందు పుట్టాడు, మనము తర్వాత పుట్టాము. ఏమంటే ఒక్కసారి గమనించండి, నిజంగా దేవుని నమ్ముకున్న మనము ఏనాడైనా దేవుని కోసం బ్రతుకుతున్నామా అంటే ఏనాడు కూడా మనకు పండుగ రావాలంటే ఏదైనా మంచి కార్యం జరగాలి. ఏమంటే ఇవన్నీ లేవనుకో దేవుడు ఏమి కూడా చేయలేకపోతాడు. నిజంగా దేవుని వాక్యం 14 కూడా చదువుకున్నాడు. క్రీస్తు ఆత్మ అనగా దేవుని ఆత్మ మెచ్చుచున్నాడు గనుక మీరు ధన్యులు అవ్వాలంటే స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని మీద మెచ్చుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీరు క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందాపాలైన ఎడల మనం ఎలా ఉండాలి? నిందాపాలైన వారులాగా ఉండాలంటే మన మీద నింద మోపకుండా మన విశ్వాసములు మనము ఉండాలి. ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఆలోచించండి, మన మీద ఎంతో మంది నింద మోపుతున్నారంటే మనం ఇంకా దేవునికి లేవన్నమాట. మనం ఇంకా ఉండలేకపోతున్నాం కాబట్టి మనం నిందా రైతులుగానే ఉంటున్నాం, కానీ నిందా పాలులాగా మనము ఉండలేకపోతున్నాం. ఈ రోజు లేచినప్పటి నుంచి మనం నిద్రపోయేంత వారు మన విషయంలో గమనించారు కాబట్టి వారు మనకి విషయాలు మనం ఏం చేసుకుంటున్నాం? వారి మీద గొడవకి వెళ్ళిపోతున్నాం. అవుతుందంటే రిటర్న్ గా మనము గొడవకి వెళ్ళిపోయి అవిశ్వాసిగా మనము మారిపోతా ఉన్నాం. ఈ విధంగా ఉన్నట్టయితే పరలోక రాజ్యంలోకి మనము చేరగలుగుతామా? పరలోక రాజ్యం పోయేవారు గుంపు వేరేగా ఉంటదండి. చాలా మంది వెళ్దాం అనుకుంటారు, కానీ ఆ దారము ఇరుకు దారము. అది కనుగొన్న వారు ఈ భూలోకంలో చాలా చక్కగా మర్యాద పూర్వకంగా దేవుని కోసం వారు ఎంతో త్యాగం చేసి వారు కోసం బ్రతకగలుగుతారు. దేవుని కోసం బ్రతకాలంటే ఈ లోకంలో ఒక శ్రమే మనకు. ఆ శ్రమలో నుండి కూడా దేవుడు నేను తప్పించడానికి దేవుడు సహాయము చేస్తాడు. మరి మనం తప్పించకబడుతున్నామా? ఏమంటే దేవుని కోసం మనం పడుతున్నామా? దేవుని కోసం నిలబడిన వాడు నిజంగా ఆయన తగినంత శోధనని దేవుడు ఇస్తాడు, కానీ తను తట్టుకోలేని శోధన దేవుడు ఏమాత్రం కూడా ఎవడు కూడా ఇవ్వడు. మనం ఏం చేస్తామంటే శోధన రాగానే ఫస్ట్ దేవుణ్ణి చెయ్యిని విడిచిపెడతాం. అప్పుడే మనము బహుబలంగా జ్ఞానముతో దేవుని చెయ్యిని పట్టుకొని మనము ఉండాలి. నిజంగా శోధన వచ్చింది యోబుకు, కానీ దేవుని విడిచాడా? విడవలేదు. భార్యనైనా మాట అన్నాడు, కానీ దేవుని మాత్రం ఒక్క మాట కూడా అనలేడు. ఎందుకంటే పిల్లలు లేరు కదా తన చుట్టూ. పిల్లలు వచ్చి కూడా ఏమంటారు, అయ్యో తండ్రి ఇట్లా అయిపోయాడు అట్లా అయిపోయాడు అని ఏడుస్తారేమో. అక్కడికి చచ్చిపోయారు అంతే. భార్య మాత్రం తప్పించుకుంది. నిజంగా భర్త ఎక్కడున్నాడో అక్కడ ఉంది కాబట్టి తప్పిపోయింది ఆమె, అంతే. నిజంగా తప్పిపోయిన భార్య అయినా తిట్టాడు, కానీ దేవుని మాత్రం ఏమాత్రము కూడా ఆయన నోటి నుంచి దేవుణ్ణి దూషించినట్టు లేదు. ఎప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు ఆయన అంటే నిజంగా ప్రాణం పోతలేదు, అన్ని శ్రమలు వచ్చినాయి అంతే. మాటల్లో చెప్పాలంటే తన ప్రాణము పోవడం లేదు, కానీ ఆయనకు చిన్న శ్రమలు ప్రాణం పోయేలాంటి శ్రమలే. అంతగా తగ్గించుకొని ఏం చేశాడంటే దేవుని నామాన్ని
మహిమపరుస్తూ ఉన్నాడంట. శ్రమ, అందుకే నిజంగా ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. ఎక్కడైనా సిగ్గుపడ్డా యోగు? ఎక్కడ కూడా సిగ్గు, అయ్యో నాకు ఇంత ఆస్తుండే మొత్తం పోయిందే, మంచి కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, మొత్తం పోయారే, నా పనివారు అందరు తెచ్చారే, నాకు కలిగిన ఒంటెలు, గుర్రాలు, రథాలు ఇవన్నీ పోయినాయే. ఎక్కడ కూడా ఏ మాత్రం కూడా ఆయన సిగ్గుపడము లేదు. ఎంత చక్కగా బతికాడండి ఆయన. అంటే ఆయన అండి క్రైస్తవుడు అంటే. మరి మనం ఎలాంటి వారం అంటే దీపాన్ని వెలిగిస్తాం కదా, వెలిగించిన తర్వాత గాలి కొట్టిందనుకో ఎప్పుడు ఆరిపోతే బాగుంటామా అనుకుంటాం మనం. అలాంటి వారం మనం. ఎప్పుడు ఫుల్ గాలి వస్తే ఆరిపోతే వెలగలేక మంచిగా ఉండొచ్చు కదా. నిజంగా ఆరిపోయే దీపాన్ని మీరు పరిశీలించారో లేదో, అది ఏమవుతుందో తెలుసా? వెలుగుతూ 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 తనలో ఉన్న దారాన్ని ఏం చేస్తా చంపుకుంటదండి. చంపుకుంటది. తన దారాన్ని తానే చంపుకున్న ప్రపంచానికి వెలుగును ఇవ్వాలనుకుంటది. మరి మన పరిస్థితి, వెలుగు సంబంధులుగా ఉన్న మనము మళ్ళా చీకటిలో మనము తొంగి చూస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం చెబుతుంది, క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించాలి. ఎలాంటి బాధ అంటే దేవుని కోసం మనము బాధపడాలి, కష్టపడాలి, దేవుని కోసం మనం నిలబడాలి. ఏ శోధన వచ్చినా, ఎవ్వరు ఎన్ని మాటలు అన్నా కూడా మనం ఏం చేయాలంటే దేవుని పైన ఆధారపడి మనము నిల్చొని ఉండాలి, కన్ని పెట్టుకొని మనము ఉండాలి, అలయక మనం ఉండాలి. అట్టి రీతిగా ఉన్నప్పుడే దేవుని మనము మహిమపరిచిన వారము అవుతాం. లూకాసు వార్త చూడండి, త్వరగా ముగిస్తా. లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఏం చేస్తున్నాడు యేసుప్రభు అంటే, ఒక సమయంలో ఆయన ఏం చేస్తున్నాడంటే చూద్దాం. 24 వచనం, 10వ అధ్యాయము 24వ వచనము 23 నుంచి. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి. అనేక మంది ప్రవక్తలను, రాజులను మీరు చూచుచున్నవి చూడకయు వినకయు ఉండరని మీతో చెప్పుచున్నానని చెప్పుతున్నాను. ఏకాంతమందు వారితో, ఏకాంతంతో అంటే 12 మంది శిష్యులు తప్ప ఎవరు కూడా ఆయనతో పాటు లేనప్పుడు ఏకాంతంతో శిష్యులకు ఈ మాటలు చెప్తున్నాడు. ఏం మాటలు చెప్తున్నాడు అంటే, అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూస్తున్న వాటిని చూచు కన్నులు ధన్యములే. అంటే యేసు ప్రభు ముందే కుష్ఠిరోగి వాడు బాగుపడిపోతున్నాడంట. హల్లెలూయా. హాస్పిటల్కి వెళ్తాము, కట్టు కట్టాలి, ట్రీట్మెంట్ చేయాలి, బిల్లు కట్టాలి, సిలిండర్ బాటిల్ ఎక్కాలి, 10 రోజులు బెడ్ రెస్ట్ ఉండాలి. ఇవన్నీ అయినాకనే కదా మనము ఆపరేషన్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంటికి వచ్చినప్పుడు అది నయం కావడానికి ఒక 1 నెల రోజులు రెస్ట్ తీసుకో అంటారు. కాలు మాత్రం కింద పెట్టొద్దు. అప్పటి వరకు మనం మెడిసిన్స్ వేసుకోవాలి, ఆహారము తినాలి. ఇప్పుడు ఏసే దగ్గరికి వస్తున్నారు కుష్టి రోగులు, ఏసే దగ్గరికి వస్తున్నారు కుంటివారు, ఏసే దగ్గరికి వస్తున్నారు గుడ్డివారు. మీరందరూ పడకెక్కండి, మీకు మంచి ట్రీట్మెంట్ చేస్తా అంటుండ ఆయన మాటల్లోనే స్వస్థత ఉన్నది. హల్లెలూయా. ఈ డాక్టర్ చేతిలో ఏమండి కుట్లేయడానికి సూది ఉంటుందేమో కానీ దేవుని నోటిలో ఆ మాట చాలు ప్రపంచంలో ఉన్న ప్రతి రోగిని దేవుడు స్వస్థపరచడానికి. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. ఇప్పుడు మనము ఈ విషయాలు చెప్తూ ఉన్నప్పుడు ఒకడు వస్తున్నాడు ఆయన దగ్గరికి. ఒకడు వచ్చేమడు, ఇదిగో ఒకప్పుడు ధర్మోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు. ఎట్లా అడుగుతున్నాడట?
ఇప్పుడు మనం క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలని వాక్యం చెప్తే తిరిగి ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఆయననే శోధించడము స్టార్ట్ అయిపోయింది ప్రపంచంలో. ఈ శోధించేవారు కూడా మంచి స్థానము సద్బోధకుడా ఏమండి, నిజంగా ఆయన అడుగుతుంటే శోధిస్తుంటే ఎంబటి దేవుడు సమాధానము చెప్తా ఉన్నాడు. ఎలాంటి సమాధానం చెప్తాను. అందుకు ఆయన ధర్మోపదేశమని రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని ఆయనను అడగగా అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ శక్తితోను నీ పొరుగు వారిని ప్రేమింపవలనని రాయబడి ఉన్నదని చెప్పాను. ఏం చేయాలంట? నిత్య జీవములోకి వెళ్ళాలంటే మనము ఏం చేయాలంట? మొదటిగా నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెననియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. వారు నిత్య జీవానికి వారసులు అవుతారు. మనం దేవుని ప్రేమించగలుగుతున్నాం. ఎలా పూర్ణాలు తెలుసా మీకు? ఆంధ్రలో చేస్తారు, తెలంగాణలో తక్కువ కదా. బూరెలు, ఆ పూర్ణం దాంట్లో పెట్టి దాని చుట్టూ ఏం చేస్తారండి? ముంచి పిండి. అది ఎలా ఉంటుంది అంటే కంప్లీట్ ఎటు చూసినా గుండ్రంగా ఉంటుంది, దానికి ఎక్కడ కూడా రంధ్రము ఉండదు. అంటే దేవుని ప్రేమించే వారు ఎలా ఉంటే మొత్తం కంప్లీట్గా మన జీవితాంతం కూడా దేవుని ఎలా ప్రేమించాలంటే మన పూర్ణ హృదయముతోను. మనకు ఒక మనసు ఉంది. ఆ మనసు ఎలాంటిది తెలుసా? ఎవరైనా మాట్లాడగానే టకటక మాట్లాడుతుంది, అయిపోగానే ఇంకొక విషయాలు మాట్లాడుతుంటుంది. మన మనసు ఎలాంటిది తెలుసా? టైంకి వెళ్ళిపోవాలంటే తీసుకొని మన శరీరాన్ని లాగిస్తూ ఉంటుంది. అదే మన మనసు. ఆ మనసుతో దేవుని మనము ప్రేమించాలి. ఇంకా పూర్ణ నీకు శక్తి ఉంది కదా, ఏదైనా చేయగలుగుతావు. కిందకు 10 సార్లు తిరుగుతావు, 10 సార్లు నుంచి పైకి ఎక్కుతా ఉంటావు. ఈ నుంచి జగ్గేపేటకి 20 సార్లు పోతావు, ఇక్కడ నుంచి హైదరాబాద్కి వస్తావు. నీ శక్తి, ఆ శక్తితో దేవుని నీవు ఖర్చు చేయాలి. దేవుని కోసం ఖర్చు చేయాలి. ఇంకా నీకు మంచి వివేకం ఉంటుంది కదా, నేను వెళ్ళగానే ఆ పని అయిపోవాలి, అక్కడ వేరే వాళ్ళు ఎవరినో మనం మాట్లాడుకొని రెడీగా పెట్టుకుంటాం. వివేకం. జగ్గేపేటకి వెళ్ళాలి, డోక్రా దగ్గర సంతకం పెట్టాలి. జగ్గేపేటలో దిగాం, ఆ డోక్రా అతనికి ఫోన్ చేసాం, ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళిపోయాం, సంతకం పెట్టాం, మళ్ళీ బస్ ఎక్కాం. అదే వివేకం. అర్థమైందా? దాని ద్వారా దేవుణ్ణి మనము వివేకముతో దేవుణ్ణి ప్రేమించాలి. ఇంకా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించగలుగుతున్నామా మనం? ఇంటి పక్కలోనే సంఘములో ఉన్న వారిని మనం ప్రేమించలేకపోతాం. ఒక్కొక్కసారి వాళ్ళు బాగుపడుతుంటే మనం ఏం చేస్తున్నాం? వారి పైన ఏడుస్తాం. ఎందుకంటే మన జీవితమే మంచిగా ఉండదు. వారు బాగుపడుతున్నారు నా ముందు అని చెప్పి ఏం చేస్తాం మనము? మంచిగా చెప్పారు. ఏం చేస్తామంటే కుళ్ళుకుంటే మనం ఉడుకుతుంది కదా, అన్నం ఉడికినప్పుడు టక 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 సౌండ్ వస్తుంది, అదే కుళ్ళు మన లోపల. వారు బాగా అవుతుంటే ఆటోమేటిక్గా మన లోపల అలజడి ఏం చేస్తుందంటే మనల్ని దేవునికి దూరము చేస్తుంది. అందుకే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలా? అవును. ఉదయం లేచావు, లేచిన తర్వాత నీ పండ్లు వాసన వచ్చేస్తాయి. ఏమొస్తాయండి? వాసన వచ్చాక నువ్వేం చేస్తావు? కోల్గేట్ దగ్గరికి వెళ్ళిపోయి పెట్టి రపరపరపర రుచి పడేస్తావు. ఎందుకు? నాలో నుంచి వాసన రావద్దు. అంతే ప్రేమించడం. ఇదే ప్రేమించడం. తల బాగలేదు, ఏం చేస్తామని ఎంబటే మనం దాన్ని శుభ్రం చేసుకుంటాం. ఇప్పుడు మాని బ్రదర్ ఏమంటుండు అంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావు నీ శరీరాన్ని, పక్కనున్న వారిని కూడా అలాగే నువ్వు
ప్రేమించాలి. నువ్వు ప్రేమించలేవు అనుకోండి, నిత్య జీవానికి నువ్వు వారసుడవు కావు. చాలా మంది ప్రేమిస్తున్నారని నటిస్తారు. నటించేవారు జీవితము దేవునికి తెలుసు కదా, ఈ లోకపు నటన గతించిపోతుంది. ఈ లోకపు నటన చాలా మంది నటిస్తారు. వారిని ప్రేమించినట్టుగా మనం, ఎందుకంటే మనకి ఏదో అవసరం ఉంటుంది, ఫోన్ చేస్తాం, 10 మాటలు అడుగుతాము, 11వ మనం అవసరమైంది అడుగుతాం. అదే ఏంటంటే మనలో ఉన్న అసూయ. ఏమంటే ఇవన్నీ తీసివేసుకొని దేవుణ్ణి మనము ప్రేమించాలి. దేవుడు ఎలా ప్రేమించాడు? లోకమును దేవుడు ఎంతో ప్రేమించాడు. మరి మనం ఎంత ప్రేమిస్తున్నామండి? మనకు దేవుని పైన ఏదో ఒకటి అవసరం ఉంటే ఎంబటే దేవుణ్ణి మనం 10 సార్లు ప్రార్థన చేస్తున్నామంటే దేవుణ్ణి మనం ప్రేమించినట్టే. 10 సార్లు ప్రార్థనలో ఉండి దేవుని కోసం నమ్మకంగా మనం ఉన్నామంటే దేవుణ్ణి మనము ప్రేమించినట్టే. ఇవన్నీ చేయగలుగుతున్నామా మనము? నాకెందుకులే అంటావా అన్నప్పుడు, నీకెందుకులే పరలోక రాజ్యం అని దేవుడు అన్నాడు అంటే ఏమైపోతామండి మనం? అయ్యా అయ్యా అని మనము డోర్ కొడతాం. బుద్ధి లేని కన్నెక్కలు డబ 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 కొడితే, మీరెవరు ఓపెన్ చేయడం, మీరెవరో నాకు తెలియదు, పోండి అన్నాడు. 5 మంది బుద్ధి లేని వారిని దేవుడు ఏమన్నాడు? డోరు తెరిచాడు, ఇట్లా మీరెవరో నేను ఎరగను, పోండి. అంతే, ఒక్క మాట చాలు. అయ్యా మీకు తెలియదా, నేను అప్పుడు ప్రార్థనకి వచ్చాను, ఇప్పుడు ప్రార్థన చేశాను, జగ్గేపేట నుంచి వచ్చాను, ఫిలిం నగర్ నుంచి వచ్చాను అంటావా? ఒకటే మాట దేవుని దగ్గర ఉన్నది, మీరెవరో నాకు తెలియదు, మీరు పొండి. అంతే, పొండి అనగా ఇక్కడ పోతామండి, ఎక్కడ లేదు మార్గం, ఇంకా నరకం తప్ప. కాబట్టి మన జీవితంలో సమయం ఉన్నప్పుడే ఏం చేయాలంటే దాన్ని ఉపయోగము చేసుకోవాలి. ఇప్పుడు దేవుని అలాగా మనము ప్రేమించాలి. ఇంకా మనం చూడగలుగుతుందంటే ఒక మాట చదువుకొని ముందుకెళ్దాం. ఇక్కడ దేవుని ఎలా ప్రేమించిందంటే చదువుకుందాం. 38వ వచనంలో ఆఖరి ముందుకెళ్దాం. అంతటా వారు ప్రయాణమై పోవచ్చుండగా మరొక గ్రామంలో యేసయ్య ప్రవేశిస్తుండు. మాత అను ఒక స్త్రీ ఆయన తన ఇంట్లో చేర్చుకొనెను. ఆమెకు ఒక చెల్లె కూడా ఉంది. ఏం పేరు? ఆమె పేరు మరియా. సహోదరి ఉండెను. ఈమె యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మాత విస్తారమైన పని పెట్టుకొని, ఇక్కడ చూసినట్టయితే నిజంగా కడపటి వారు మొదటి వారు అవుతారు. మొదటివారు ఇప్పుడు మాత యేసయ్య వస్తుంటే ఆ గ్రామములో ఇంట్లోకి చేర్చుకుంది, మంచిదే. ఇప్పుడు యేసయ్యను చేర్చుకున్న తర్వాత ఇక్కడ మాత ఏం చేస్తుందంటే, ఆమెకు మరియా అనే సహోదరి ఉంటే ఆమె యేసు పాదాల యొద్ద ఎవరు కూర్చున్నారు? మరియా. సహోదరి అంటే చెల్ల కూర్చుంది. అక్కేం చేస్తుంది? ఏం పనులు? అయ్యగారు వచ్చారు కాబట్టి అయ్యగారికి ఏమి ఇష్టం అది వండి పెడితే నా గురించి బాగా చెప్తాడు అయ్యగారు. అదే నడుస్తుంది ప్రపంచంలో ట్రెండ్. నిజంగా వారి విషయంలో మనం బాగా జాగ్రత్తగా ఉండాలి. అయ్యగారైనా, విశ్వాసులైనా, అమ్మగారైనా, ఎవరైనా కానీ దేవునికి మనం మొదటి స్థానము ఇవ్వాలి. మరి ఏం చేస్తుందంటే తన పాదాల దగ్గర కూర్చుందంట. హల్లెలూయా. ఎక్కడ కూర్చుందంట? పాదాల దగ్గర. మనకు కుర్చీ లేకపోతే అసలు కూర్చోం. మనం కూర్చుంటామండి, బస్సులోనైనా నిలబడతాం, కానీ సంఘంలో కుర్చీ లేకపోతే అన్నా అట్లా అంటున్నావు అన్నా కానీ నాకు ఎట్లుంటుంది తెలుసా అంటారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. నిజంగా పాదాల యొద్దకు దగ్గర కూర్చొని మరి ఏం చేస్తుందంటే ఆయన బోధ వింటుందంట. ఇంకేమంటుంది? విస్తారమైన పని పెట్టుకొని నా చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచి పెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో. ఈ ఉల్లిపాయలు కట్ చేస్తుంటే ఆమె ఏం చేస్తుంది? గంట పెట్టి తిప్పుతా ఉంది. ఇద్దరు కలిసి యేసయ్యను కనుగొన్నది మాత, ఇంట్లోకి చేర్చుకుంది. మాత ఏం చేసిందంటే వెళ్ళిపోయి వంటగదిలో ఉంది. యేసయ్యతో వాక్యం వింటుంది అక్కడ పాదాల దగ్గర కూర్చొని. ఇప్పుడు కటన్ తీసే అమ్మ వచ్చింది. మాత ఏమంటుందంటే,
ఏసయ్యా నీకు చింత లేదా, నేను విస్తారమైన పనులు పెట్టుకున్నా, నా సహోదరి మరియను పంపవా? నీకు చింత లేదంటే నీకు బాధ లేదా అయ్యా? నీకు ఆకలి అయితే లేదా? నువ్వు మా ఇంటికి వచ్చావు, మంచి భోజనం పెట్టాలని నీకు లేదా? ఇవన్నీ ఆలోచిస్తుంది ఎవరు? మార్త. ఇప్పుడు యేసు ప్రభు నోటి నుంచి ఒక అద్భుతమైన మాట అక్కడ. అందుకు ప్రభు ఎన్నిసార్లు అంటున్నాడు? 2 సార్లు పిలుస్తున్నాడు. అంటే చోటిదన్నమాట. పిలిచినా కూడా రాదు. యేసయ్య అంటున్నాడు, మార్త మార్త, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆమె యుద్ధ నుండి ఎన్నటికి తీసి వేయదపడదు. ఎవరైతే యేసయ్య దగ్గర ఉండి పాదాలు, అంటే సంఘములో ఉండి ఎవరైతే దేవుని వాక్యం వింటారో వారి యొద్ద నుంచి ఎవరి తరము కూడా తీసివేయడము కాదనమాట. ఏమండి, నిజంగా అలా ఉండగలుగుతున్నాము మనం? ఎప్పుడు ముగిస్తే అప్పుడు నిద్రపోవాలి బాగా, అప్పుడు ముగిస్తే అప్పుడే తిని పండుకోవాలి ఆలోచనలో ఉన్నామేమో. ఒకసారి మనం జ్ఞాపకము చేసుకోవాలి. ఏమండి, దేవుడు నిజంగా మనతో ఒక్కసారి మన విశ్వాసాన్ని, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు దగ్గు జ్వరం ఉందా అని ఎట్లా టెస్ట్ చేస్తాడో, ఒక్కసారి దేవుడు నేను ముట్టి టచ్ చేసి టెస్ట్ చేశాడు అనుకోండి, ఎలా ఉంటామండి మనం? మొత్తం బయటపడుతుంది మనమంతా. ఈ నెల అంతా 4 వారాలు ముగింపులోకి వస్తున్నాం. ఈ నెల అంతా చేసినదంతా కూడా దేవుడు మనకు అర్థంలాగా చూపిస్తాడు. క్షమాపణ ఉంటుందండి దేవుని దగ్గర. ఒకసారి క్షమించిన 10 సార్లు క్షమిస్తాడు దేవుడు? ఒక్కసారి దేవుడు క్షమిస్తాడు. 10 సార్లు 20 సార్లు దేవుడు క్షమించడానికి నీకు ఇన్స్టాల్మెంట్లు ఎక్కడ కూడా దేవుడు పెట్టలేడు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలంటే బహు జాగ్రత్తగా ఉత్తమమైన దానిని నువ్వు ఏర్పరచుకోవాలి. ఉత్తమమైన దానిని నువ్వు ఏర్పరచుకోవాలి. తొందరపడ్డావా? నిజంగా అది ఆమె యొద్ద నుండి ఎన్నటికీ తీసివేయబడదు. ఆ విధంగా మనము ఉండాలి. మరో మాట చదువుకొని ముగించుకుందాం. మరో మాట చదువుకుందాం. ఇక్కడ చూసినట్టయితే ఇంకొక అతను కనపడతాడు మనకు. లూకాసు వార్త 12వ అధ్యాయంలో, లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఇంకొక అతను ఏం చేస్తుండంటే, ఈయన కూడా పనులు పెట్టుకున్నాడు. ఈమె స్త్రీ, ఈయన పురుషుడు. చదువుకుందాం. 12వ అధ్యాయము 16 వచనమును 16. ఆయన మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పారు. ఒక ధనవంతునికి భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో ఆలోచించుకొని, నేనిలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సమస్తములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుమని చెప్పుకొందునని అనుకొనెను. ఏమనుకున్నా? అనుకున్నాడంట, అంతే. ఏమండి, నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము, సంతోషించుము, అనేక సంవత్సరాలకు నీకు విస్తారమైన ఆస్తి నా దగ్గర ఇప్పుడు సమకూర్చబడి ఉంది. కాబట్టి తిన్నవానికి బాధ కలుగుతుందండి. ఆహారం తిన్నవానికి, ఆకలిగా ఉన్నవానికి పప్పైన అన్నమైన కూడా అమృతం లాగా కనపడుతుంది. కడుపు నిండిన వానికి ముందు తీసుకొచ్చాం అనుకోండి, వదుపా, పప్పు తెస్తే వదుపా అంటా ఉంటాడు. ఏమో నిజంగా ధనవంతుడు ఆలోచించుకుంటున్నాడు. పంట పండింది, బాగా విస్తారంగా పండింది.
కాపు కాసింది. అయ్యో నేను ధాన్యం నా ఆస్తి తీసుకొచ్చి నా ఒక షాపులో పెట్టుకుందామంటే షాపులు చాలా చిన్నగా ఉన్నాయి, దీన్ని విప్పేసి ఓపెన్గా పెద్దగా కట్టించి అందులో నేను ధాన్యాన్ని దాచుకుంటాను అనుకుంటున్నాడు. అప్పుడు తన ప్రాణంతో పనుకొని ఆలోచించుకుంటున్నాడు, అనేక సంవత్సరాలకు ఇంకా నాకు మంచి ఆహారం ఇప్పుడు ఉన్నది, తినొచ్చు, తాగొచ్చు, సుఖించొచ్చు, సంతోషపడవచ్చు. కానీ దేవుడు ఎంబటే మాట్లాడుతున్నాడు. ఆ ధనవంతుడు ఎర్రివాడా అంటున్నాడు. వాడు ఎలాంటి వాడంట అంటే మన పరిస్థితి కూడా తినుము, తాగుము, సుఖించము, సంతోషించము అనే ధనవంతుల జాబితాలో మనం వెళ్ళిపోయాం అనుకోండి, దేవుడు మనల్ని ఏం పెట్టి పిలుస్తాడు? బ్రదర్ బాగున్నావా, యోబు బాగున్నావా అన్నాడు. ఇప్పుడు ఏమంటుండంటే ఎర్రివాడ. అంటే వీళ్ళంతా ఎవరన్నమాట? ఇప్పుడు దేవునికి ఆయాసకరంగా సంపాదించేవారు, తినేవారు, తాగేవారు, సుఖించేవారు, సంతోషపడేవారు, దేవుని పక్కన పెట్టిన వారు. వీరంతా ఎవరంటే వెర్రివాడు. వాడికి వాడే ఇప్పుడే ఇంత రోడ్ పైన చాలా మంది చూసినప్పుడు బ్యాంకులో మోసుకుంటూ వెళ్తాము, అన్ని రోడ్డు మీద ఉన్న సంచులన్నీ కూడా భుజానికి వేసుకున్నప్పుడు నిజంగా అనిపిస్తుంది, ప్రభువా ఇది ఏమైపోతున్నాడో. వానికే అన్నం ఇచ్చారనుకోండి బ్యాగు నింపుతాడు, ఫస్ట్ తినడం మాత్రం అక్కలు ఉండదు. అందరినీ గమనించుకుని రోడ్డు పైన ప్రయాణం చేయ విధంగా ప్రభు మమ్మల్ని మాత్రం నువ్వు మంచి జ్ఞానం ఇచ్చి బుద్ధినిచ్చి నడిపించావు ప్రభు అనిపిస్తుంది. నిజంగా వారితో మాట్లాడితే కొద్దిమంది ఇంగ్లీష్ కూడా మాట్లాడేవారు ఉన్నారు, మనకు రాదు సరిగా, ఇంగ్లీష్ కూడా చక్కగా మాట్లాడుతారు. నిజంగా వారిని మనం చూసినప్పుడు వారికంటే మనం గొప్పగా దేవుని కోసం బ్రతకాలని దేవుడు మనకు పలుమార్లు వారిని చూసి మనకు బుద్ధి చెప్తా ఉంటాడు. కానీ దేవుడు ఎంబటే వెర్రివాడా, ఈ రాత్రి దేవుడు నీ ప్రాణమును అడుగుతున్నాడు, నీవు సిద్ధపరిచినవి ఎవరికి అవునని అతని చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు అలాగునే ఉండునని చెప్పెను. ఇప్పుడు మనం సంపాదించుకుంటాం కదా, మరి దేవుని కొరకు మనం సంపాదించుకుంటాం మన కొరక? ఫస్ట్ మన కొరకు, మన పిల్లల కోసము, మన ఊర్లో ఉన్న కుటుంబం కోసము కదా. మరి దేవుని కోసం మనం సంపాదించలేదు. ఈ లోకంలో మనకు ఎక్కడ కూడా దొరకదు, కానీ పరలోక రాజ్యంలో దొరుకుతుంది. కాబట్టి ఈ లోకంలో నువ్వు దేవుని కోసం ఎంత కష్టపడతావో, ఎంత ఇబ్బంది పడతావో, క్రైస్తవుడైన బాధపడతావో, అనేకుల ఎదుట ఆయన పేరును బట్టే దేవుని మయంపరుస్తావో, నీ జీతం ఎక్కడ ఉందంటే పరలోక రాజ్యంలో దాచబడి ఉన్నది. అన్ని బ్యాంకులు దాచుకుంటాం మన డబ్బుని, కానీ పరలోక రాజ్యంలో ఉన్న బ్యాంకులో డబ్బుని పేరు ఓపెన్ అయింది కానీ అకౌంట్లో 0 బ్యాలెన్స్ ఉంది. ఏమంటే నిజంగా పరలోక రాజ్యంలో మనకు ధనము సమృద్ధిగా ఉండాలంటే భూమి పైన దేవుని కోసం నీతి క్రియలను మనము జరిగిస్తూ ఉండాలి, దేవుని కోసము బ్రతకాలి. ఆ విధంగా మనం ఉన్నట్టయితే బహు నమ్మకమైన దాసుడా అని దేవుని వాక్యము తెలుస్తుంది. అలాంటి బిరుదు మనము పొందుకున్న వారము అవుతాం. ఆఖరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఇంకొక వ్యక్తి కనపడతాడు. మొదటి వచనం, ఆయన సంచరించు ఎరుకో పట్టణములో ప్రవేశించి దాగి గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడగు ధనవంతుడైన జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను.
అప్పుడు యేసు ఆ తొవ్వను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. నిజంగా ఈయన ధనవంతుడే కానీ పొట్టోడు. యేసు ప్రభు వస్తుండు ఫిలిం నగర్ కంటే చెట్టు ఎక్కేసాడు అంతే. ఇప్పుడు జనులు ఏసై దగ్గర ఒక్కొక్కరు నిజంగా 5,000 మంది ఆయనతో ప్రయాణం చేస్తారు. 12 మంది ఆల్రెడీ శిష్యులు ఉంటారు. చూడాలంటే ఆయన ఎవరో నిజంగా నాకంటే గొప్పవాడేమో చూద్దాం అనుకొని వచ్చాడంట. ఆయన చూద్దాం అనుకొని వచ్చిన ఆయననే ఏసయ్య వచ్చి చెట్టు కిందుండి తలెత్తి జక్కయ్యా నీ ఇంటికి వస్తున్నావు నువ్వు దిగయ్యా అనగానే ఎంబటే దిగిపోయాడట. దిగిపోయినప్పుడు ఒక తీర్మానం వచ్చింది తెలుసా? చెట్టు 3 ఫ్లోర్లు ఉందనుకోండి, 3 ఫ్లోర్ నుంచి కింద దిగేంత వరకే ఆయన జీవితాన్ని దేవుడు మార్చాడు. హల్లెలూయా. ఎంత సమయం పట్టిందండి? 5 నిమిషాలు. నీళ్ళల్లో మనం మునిగినాము, బయటికి వచ్చాము. మరి మనం మారలేకపోతున్నాం. దేవుడు ఎన్నోసార్లు మనకు సమయం ఇచ్చాడు. ఆ విషయాల్లో మనం ఏం చేస్తున్నాం? పొట్టివాడైన జక్కయ్య బెటర్ లాగా ఉన్నాడు మనకంటే. నిజంగా యేసు ప్రభు వచ్చి అక్కడ జక్కయ్య త్వరగా దిగము, నేడు నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషము ఆయనను చేర్చుకుంటున్నాడంట. హల్లెలూయా. ఆయన చేర్చుకోగానే ఆయనలోను ఉదయంలో ఏంటంటే రూపాయి వసూలు చేయాలనుకో, వేరే వాళ్ళతోన 2 రూపాయలు వసూలు చేసుకొని వస్తున్నాడు అక్రమంగా. కానీ ఎంబటే జక్కయ్యలో మార్పు వచ్చేసింది. ఎవరు చెప్పలేరు అంతే, ఆయనలో మార్పు వచ్చేసింది. అంటే యేసయ్యతో ఉంటే మన జీవితము మార్పు చెందుతుంది. మార్పు వచ్చేసాక అప్పుడు అంటుండే, అయ్యా నేను ఎవరి దగ్గర అయినా అక్రమంగా తీసుకున్నాను వాళ్ళకి 2 నా ఆస్తిలో నేను ఇచ్చేస్తాను అయ్యా అని తీర్మానము చేసుకుంటున్నాడు. కాబట్టి వాక్యం మనలో ఉన్నప్పుడు, దేవుడు మనలో ఉన్నప్పుడు ఎవరి తరము మనపై కాదు మనం పడిపోవడం. స్థిరంగా మనం నమ్మకంగా దేవుని కోసము యేసు ప్రభు ఆలస్యం చేసినా దేవుని కోసం మనం బహుబలంగా బ్రతకాలి. ఆ విధంగా మనందరం కూడా ఉండాలి కోరుకుంటూ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా